కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై నమోదైన కేసులో పోలీసులు చర్యలకు దిగారు. కర్నూలు వాసి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు టూ టౌన్ సిఐ మొలకన్న తెలిపారు. ఈ 8 లక్షల కోసం ఈ రాధారెడ్డి ఆమెతో పాటు రియల్ ఎస్టేట్ చేసి అయ్యన్న గౌడ్ ఇద్దరు కలిసి మాజీ కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ వాళ్ళ ఇంటి వద్దకు పోయి అక్కడికి ఉమామహేశ్వరరావుని పిలిపించేసి మీ కొడుకు డబ్బులు లేదని నువ్వు కట్టు అన్నారు. మాజీ ఎమ్మెల్యే బలవంతంగా వాళ్ళతో ప్రామిసర్ నోటు మీద వేణుగోపాల్తో తన్ని బెదిరించి ఒకటి ప్రామిసర్ నోటు ఖాళీ నోటు మీద సంతకం పెట్టించాడు. ఆ ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు రాధారెడ్డి, అయ్యన్న గౌడు, మాజీ ఎమ్మెల్యే కోడుమూరు మురళీకృష్ణ ఇంకా ఎవరైతే వాళ్ళని నిర్బంధించడానికి పంపిన మనుషులందరి మీద కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న 8 మందిని అరెస్ట్ చేశాము. ఈ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ గారు మాత్రం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం వెతుకుతున్నాం.